వేలాది మంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారు అంటే ఈ ఆహారం పరలోకం నుండి వచ్చిన ఆహారమే. దేవుడు ఎంతో ఆత్మీయంగా బలపరుస్తున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. అలాగే ఇక్కడ ఉచితంగా భోజనాలు కూడా ఎంతో మందికి ఏర్పాటు చేసినారు. వాటిని బట్టి కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. చాలా బాధతో వేదనతో వచ్చామండి. బాధ మొత్తం పోయింది. వాక్యం కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, బలపరచబడుతున్నాము. ఇక్కడ అన్ని ఫ్రీగా ఉంటున్నవి. భోజనం అయినా సరే ఇంతమంది వేల మంది వస్తున్నారు. వాళ్ళకందరికి ఫ్రీ భోజనం అంటేనే దేవుడి కృప మాత్రమే.